శ్రీ గురుభ్యో నమః 2024 ఏప్రిల్ 15వ తేదీ సోమవారంతో ప్రారంభమై 30వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి రెండవ పక్షంలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లో తెలియజేస్తాను. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఈ కర్కాటక రాశి జాతకులకి వాస్తవంగా ఈ క్రోధినామ సంవత్సరం కొంత అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా జూలై 12వ తేదీ వరకు మాత్రం కొన్ని వ్యతిరేక గ్రహచార స్థితిగతులు వెంటాడుతూనే ఉంటాయి. ఏప్రిల్ నెల 23వ తేదీ దగ్గర నుంచి జూన్ 1వ తేదీ వరకు మీకు 9వ స్థానంలో కుజరాహుల కలయిక జరుగుతుంది. 9వ స్థానంలో కుజుడు రాహు కలయిక. దానివల్ల ఈ 9వ స్థానాన్ని అదృష్ట స్థానము అంటారు. ఆ తర్వాత ఏప్రిల్ నెల 15 దగ్గర నుంచే మే 15 వరకు కూడా దశమ స్థానంలో రవి ఉంటూ శని యొక్క చూపుతో ఉన్నాడు. దీనివల్ల ఇప్పటి నుంచే జూలై 12 వరకు అనుకూలతలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి, చంద్రుడి యొక్క రన్నింగ్ని బట్టి ఫలితాలు తెలియజేస్తుంది. ఇందులో మొదటి పాయింట్, 15వ తేదీ దగ్గర నుంచి 18వ తేదీ ఉదయం 7:58 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 50-50గా ఉంటుంది. 50-50 అంటే ఏమిటి అంటే, చేసే కార్యక్రమాల్లో కొంతవరకు భంగం కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతుంటాయి. కొంచెం సోమరితనం కూడా ఉంటుంటుంది. ఆ నిరుత్సాహం అనేది కూడా వెంటాడుతుంటుంది 15-16 2 రోజుల్లో. కానీ సడన్గా 17వ తేదీకి వచ్చేటికి నిరుత్సాహం తగ్గుతుంది, కార్యభంగాలు తగ్గుతాయి, ధనవ్యయం తగ్గుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, శారీరక సుఖం పెరుగుతుంటుంది. కనుక 18వ తేదీ ఉదయం 7:50 వరకు ఇదంతా కూడా 50-50గా గడిచిపోతూ ఉంటుంది. నెక్స్ట్ రెండవ పాయింట్కి వస్తే, 18వ తేదీ ఉదయం 7:58 నుంచి 20వ తేదీ రాత్రి 8:52 వరకు ఉన్న సమయం అంతా కూడా ఈ సమయంలో కొంత ఆవేశం ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చేతిలో సరైన రీతిలో అవసరమైనంత డబ్బు లేని కారణంగా కూడా కొంతవరకు ఆవేశం ఎదుటి వ్యక్తుల మీద పెంచుకుంటారు. దానివల్ల ఉపయోగం ఏమిటి? ఉపయోగం అంటే ఏముండదు, ఆవేశపడటం తప్ప, ఎదుటివారు మిమ్మల్ని కొంచెం తప్పుగా అర్థం చేసుకోవటం తప్ప. కనుక వీలైనంతవరకు ఆవేశాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఆవేశపడుతుంటారో పరిస్థితులు అంత దిగజారుతాయి అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. అనవసరంగా కుటుంబ వ్యక్తుల మీద ఆవేశపడటం, లేదా ముక్కు మొహం తెలియని వ్యక్తులపైన ఆవేశపడటము జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆవేశానికి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ నేత్ర సంబంధంగా ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక అలాంటిది ఏదైనా ఉంటే కొంత డాక్టర్లకి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడవ పాయింట్కి వస్తే, 20వ తేదీ రాత్రి 8:52 నుంచి ప్రారంభమై 23వ తేదీ ఉదయం 9:20 వరకు ఉన్న సమయం అంతా కూడా కొంత డబ్బులు అడ్జస్ట్ అయినా ఏమో మొత్తం మీద కొంచెం ఖుషీగా ఉంటూ తోబుట్టువులతో సరదాగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు. లేదా కొంత కమ్యూనికేషన్స్ ఏదైనా కొన్ని ముఖ్యమైన వ్యక్తులకి కొన్ని వివరాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద చాలా బిజీగా ఉంటారు. అనుకూలతలు అనేవి పర్వాలేదు, ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. మరీ అంత నాస్టీగా పొజిషన్ అంటూ లేదు. డబ్బు విషయంలో అనుకూలతుంటాయి, మానసికంగా చక్కగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. అంతా కూడా బెటర్మెంట్ రిజల్ట్స్తోనే ముందుకు వెళ్తారు. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్కి వస్తే, 23వ తేదీ ఉదయం 9:20 నుంచి ప్రారంభమై
28వ తేదీ ఉదయం 4:29 వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వృత్తి, నెక్స్ట్ గృహం అయితే అద్దె ఇల్లు అయితే అద్దె ఇల్లు, సొంత ఇల్లు, తల్లి విషయంలో వీటిల్లో కొంత మైనస్ పాయింట్స్ కనబడుతుంటాయి. సంతాన విషయాలు కూడా మైనస్ పాయింట్స్ కనబడుతుంటాయి. ఇక చేతిలో డబ్బు కనబడుతుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రేమికులకు అనుకూలంగా ఉంటారు. మెరుగైన పరిస్థితులు వస్తుంటాయి. డెవలప్మెంట్స్ ఉంటాయి. బట్ చేసే ఉద్యోగంలో, చేసే వ్యాపారంలో, చేసే వృత్తిలో కొంత నిరుత్సాహంగా ఉండటము, అనుకున్న పనులు కాలేదని కొంచెం బాధ, కోపం రెండు కూడా మిళితమై ఉంటాయి. దీని ద్వారా సంతాన విషయాలపైన సరైనటువంటి శ్రద్ధ లేకపోవటము, వారి యొక్క ఆరోగ్యం కావచ్చు, వారి యొక్క విద్య కావచ్చు, వారి ఉద్యోగాలు కావచ్చు, వారి వివాహ విషయాలు కావచ్చు, ఏదైనా కూడా సంతానం మీద కొంత శ్రద్ధ అధికంగా ఉంచాల్సిన అవసరం ఉంది. అది మీరు చేయలేకపోతారు. 25, 26, 27 ఈ 3 రోజుల్లో కూడా కొంతవరకు మీరు మనసంతా కూడా ఏదో అయోమయంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్రమోషన్ విషయంలో, ట్రాన్స్ఫర్స్ విషయంలో, పై అధికారుల విషయంలో, సహ ఉద్యోగుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఇక చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్, 28వ తేదీ ఉదయం 4:29 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయాన్ని కనుక ఒక్కసారి విశ్లేషిస్తే రుణభారం తగ్గుతుంది. అలాగే శత్రుభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా కొంత అనారోగ్యంగా ఉన్నట్టుంటే కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి. కొంత అంతకుముందు నుంచి ఏదైనా శారీరకంగా పెయిన్స్ లాంటివి ఏదైనా ఉంటే కొంత ఉపశమనం కలుగుతుంది. కొంత ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువ. నెలలో చివరి రోజులు కదా, 28, 29, 30 ఈ చివరి రోజుల్లో 3 రోజుల్లో కూడా కొంతవరకు తెలియనటువంటి ఆనందం ఉన్న కారణంగా కూడా కొంత శత్రు జయం పొందే అవకాశాలు ఉంటాయి. రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయితే ఈ 3 రోజుల్లో కొంత షేర్ మార్కెట్ మీద వ్యాపారాలు చేసేవారు ఉంటారు. అలాంటి వారు మాత్రం కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక మరొక విషయం ఏమిటంటే 17వ తేదీ శ్రీరామనవమి, వెరీ గుడ్. 16వ తేదీ ఆ రోజు మంగళవారం, పుష్యమి నక్షత్రం. మంగళవారానికి అధిపతి కుజుడు, పుష్యమి నక్షత్రం అధిపతి శని. ఆ ఇద్దరే ఈ క్రోధినామ సంవత్సరానికి రాజు, మంత్రి. కనుక ఈ 16వ తేదీ అనేటువంటిది మీకు కొంత అనుకూలం కానటువంటి రోజు. కనుక ఆ 16వ తేదీన బాగా గుర్తుంచుకోండి. కొంతమంది మంగళవారం అనేది సెంటిమెంట్ కనుక కొంతమంది మంగళవారాన్ని పక్కగా నెట్టేస్తారు. కానీ కొంతమందికి అర్జెంటుగా ఏదైనా సైన్స్ చేయవలసి వచ్చినా, చెక్స్ మీద సైన్స్ చేయాల్సి వచ్చినా తప్పదు అనుకుంటారు. కానీ కొద్దిగా ఆ సంతకం పెట్టే సమయంలో కొద్దిగా ఆలోచన చేసి ఆ తర్వాత సంతకం పెట్టడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ నక్షత్రాల ప్రకారంగా ఏ ఏ సమయాలు అనుకూలం కాదో తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 21వ తేదీ సాయంత్రం 5:08 నుంచి 22వ తేదీ రాత్రి 8 గంటల వరకు అనుకూలం కాదు. పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 22వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 23వ తేదీ రాత్రి 10:32 వరకు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు 23వ తేదీ రాత్రి 10:32 నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12:41 వరకు అనుకూలమైన సమయం కాదు. ఇవి వ్యతిరేక సమయాలు. రొటీన్ కార్యక్రమాలు మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా ఉంటే సరిపోతుంది. ఇక ఇవి కాకుండా మరొక 3 సమయాలు ఉన్నాయి. ఆ 3 సమయాలు ఏమిటంటే ఏ నక్షత్రం వరకైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవేవి గొప్ప అనుకూలించేటువంటి సమయాలు కాదు, పనికిమాలిన సమయాలు, వ్యతిరేక సమయాలు, అన్ఫేవరబుల్ టైమ్స్. అవి ఎప్పుడంటే 19వ తేదీ ఉదయం 6:46 నుంచి
19వ తేదీ రాత్రి 8 గంటల 4 నిమిషాల వరకు మొదటిది. ఇక రెండవది 23వ తేదీ ఉదయం అంటే వేకుంజామున 3 గంటల 25 నిమిషాల నుంచి 23వ తేదీ సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు. ఇక మూడవ సమయం 26వ తేదీ రాత్రి 8 గంటల 5 నిమిషాల నుంచి 27వ తేదీ ఉదయం 8 గంటల 17 నిమిషాల వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది ఏమైనప్పటికీ కూడా కొంతవరకు జూలై 12 వరకు గ్రహచార స్థితిగతులన్నీ కూడా కొంత వ్యతిరేకంగా నడుస్తున్నాయి కనుక చిన్న చిన్న మైనస్ పాయింట్స్ ఉంటాయి, ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కనుక ఆవేశం పడవలసిన చోట అది ధర్మావేశం అయితే పర్వాలే. ఆ ధర్మావేశం కాకుండా హడావుడిగా ఎదుటివారి మీద కోప్పడితే మాత్రం పరిస్థితులు కొంచెం తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.